మొత్తం పొగలు చూడండి, లారీలకి వెళ్ళి ఎలా వస్తున్నాయి చూడండి. ఆ లారీ పోతుంటే ఆ వర్షానికి ఆ స్మోక్ వచ్చినట్టు వస్తుంది మొత్తం. ఎందుకంటే వర్షంలో రైడ్ అంటే ఇట్లుంటుంది. పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. అండ్ ట్రక్ అండ్ DCM ట్రైలర్ లారీ అబ్బా ఎట్లొచ్చి కొట్టేసిండో ఏమో. మొత్తానికైతే మొత్తం రోడ్ బ్లాక్ అయిపోయింది ఈ రెండింటి వల్ల. ట్రక్ అన్న ఇట్లా అందరూ బాగుండాలి. మన తమ్ముడు హెల్పర్ చెప్తుండు చూడండి, అట్లా డిన్నర్ బ్రేక్ టైం అయింది కదా, అట్లా మైక్లో చెప్తే మన ప్యాసింజర్ అందరూ బయటకు వచ్చేస్తారు. మొత్తానికి విక్రమ్ ట్రావెల్స్ 9600 అని కూడా దాటేసాము. మనోడే బ్రో, హాయ్ బ్రో, మనోడే అన్నయ్య. ఫుల్ ట్యాంక్ చేయించారు ఆల్రెడీ. మన ట్యాంకులో కొంచెం ఉన్నది, ఎన్ని లీటర్లు పట్టిందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు 381 లీటర్స్కు ఫుల్ అయిపోయింది మన వెహికల్. మన పోలీస్ అన్న వాళ్ళు చూడండి, వైజాగ్ సిటీ లోపలికి రాగానే డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు మిషన్ పట్టుకొని. అక్కడ టాటేసి వాళ్ళకు కూడా పెడుతుంది చూడండి. తాగున్నామంటే దొరికినామంటే ఇంక అంతే సంగతులు, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే అన్నవాళ్ళు ఇట్లా రెగ్యులర్గా టోల్ గేట్ దగ్గర రాగానే సన్నజాజి పూలు కూడా తీసుకుంటారు మన బండికి. ఇట్లా నీట్గా మెయింటైన్ చేస్తారు. రెగ్యులర్గా తీసుకుంటావా సాయిబాయ్? రెగ్యులర్ వీడికి రాగానే పూలు ఉండాల్సిందే మన బండికి. మనకు పాతపట్నం నుంచి 789 km ఉంది హైదరాబాదు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇంత వచ్చింది. 14 hours 16 minutes పడుతుందని చూపెట్టింది. ఇక్కడ మొత్తం పంట పొలాలే, ఎక్కడ చూసినా రైతులు, మొత్తం వ్యవసాయం. మన పాతపట్నం రోడ్ అంటే ఇక మొత్తానికి వ్యవసాయానికి పెద్ద పేరు అని చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మన ఓల్వో లవర్స్ అందరికి నమస్తే. మన రైడ్ వచ్చేసి పాతపట్నం టు హైదరాబాద్ రైడ్ చేస్తున్నాము. ట్రావెల్స్ పేరు వచ్చేసి శ్రీ వినాయక శివాసు. విపరీతమైన హీట్, అసలు మామూలు హీట్ కాదు. ఈ హీట్కి అయితే చచ్చిపోతాము. వర్షాకాలంలో ఇంత హీట్ ఉంది, తడిచిపోయినాయి చెమటలు గిమటలు చూడండి ఎంత విపరీతంగా అంటే విపరీతంగా ఆరుతున్నాయి. బీభత్సమైన వర్షం ఉన్నా కానీ ఇంత హీట్ ఉన్నది ఇక్కడ, తట్టుకోలేము. ఎండాకాలంలో వస్తేనైతే చచ్చిపోవాల్సిందే. ఇక్కడ చాలా హీట్ ఉంది. మనం ప్రజెంట్ వచ్చేసి ఆంధ్ర బార్డర్ అండ్ ఒరిస్సా బార్డర్లో ఉన్నాము. కొంచెం ముందుకెళ్తే అక్కడ చూపిస్తాం చూడండి, అక్కడ కమాన్లు కనపడుతున్నాయి కదా మీకు. అక్కడ కమాన్ దాటి కొంచెం ముందుకు పోతే అవతల ఒరిస్సా, ఇతలేమో ఆంధ్ర, ఏపీ అండ్ ఒరిస్సా. చాలా బాగుంది. ఎంజీ బాడీ. అలాగే లైక్ కొట్టి స్టార్ట్ చేయండి, మీరు మనకెంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. అలాగే స్కిప్ చేయకుండా చూడండి, వీడియో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం పాతపట్నం టు హైదరాబాద్ రైడ్ అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఎప్పుడు హైదరాబాద్ నుంచి పెట్టేది, కాకపోతే ఊకే హైదరాబాద్ నుంచి అవుతుందని డైరెక్ట్ పాతపట్నం ఎంటీగా రావాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి రైడ్ కూడా చాలా బాగుంటుంది. పూర్తిగా నీట్గా గంధం కొట్టేసిండు, చాలా బాగుంది. మన బండి నెంబర్ వచ్చేసి OD 18Q6344. కింద నీళ్లు కూడా ఉన్నాయి. చాలా విపరీతమైన వర్షాలు, 4-5 రోజుల కాంచి నాన్ స్టాప్ కొడుతున్నాయట. బస్ చూస్తారు కదా అవుట్పుట్ ఎలా ఉందో. శ్రీ వినాయక శివాస్ అండ్ WW శ్రీ వినాయక ట్రావెల్స్ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ పేరు కూడా వేసుకున్నారు. అలాగే 2+1 ఎగ్జిక్యూటివ్ బిజినెస్ క్లాస్, 2+1 AC స్లీపరు. ఫుల్ స్లీపర్ కాదు బండి వచ్చేసి. 24 ఏమో బెడ్స్ ఉన్నాయి, 24 ఏమో సీట్స్ ఉన్నాయి. మొత్తం 48 అన్నమాట బండిలో సీట్స్ వచ్చేసి టోటల్గా. హ్యాపీ జర్నీ అని ఉంది. అలాగే గణేష్ ఫోటో చాలా బాగా వేశారు వెహికల్ మీద, చాలా నీట్గా కనపడుతుంది. ఇక్కడ చెక్ పోస్ట్, అక్కడ 2-3 డ్రమ్ములు పెట్టి అక్కడ పోలీసులు ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కూడా శ్రీ వినాయక వాళ్ళ ట్రావెల్సే. దాని వెనక చెక్ పోస్ట్ ఉన్నది చిన్నది. అవతలనేమో ఆ బ్రిడ్జ్ ఉన్నది కదా, అక్కడ బండి వెళ్తుంది చూస్తారు కదా, ఆ బ్రిడ్జ్ అవతల నుంచేమో ఒరిస్సా. ఇక్కడ హిల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడే మయూరి బస్సు కూడా తీశారు బయటికి. ఇంతకుముందుకు 2-3 ట్రావెల్స్ ఉండే, అవన్నీ వెళ్ళిపోయినాయి. ఈ పక్కనే కావేరి కూడా ఉండే, అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మయూరి ఒక్కటే ఉన్నది, అది కూడా వెళ్ళిపోతుంది లాస్ట్ ఫైనల్గా. అన్ని హైదరాబాదే ఉన్నాయి ఇక్కడ నుంచి ఎక్కువ. మన వెహికల్ బ్యాక్ సైడ్ చూడండి, శ్రీ వినాయక ట్రావెల్స్ శివాస్ అని లోగో కూడా ఉంది ఇక్కడ, గణేష్ బొమ్మ వేసి. వీళ్ళ లోగో చూడండి చాలా బాగుంది, నీట్గా ఇచ్చాడు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు CC కెమెరాలు బ్యాక్ సైడ్ కూడా పెట్టారు. ఎందుకంటే మన బండిని ఎవరైనా వెనక నుంచి కానీ ఎవరైనా ఢీ కొట్టినా, అలాగే రాంగ్ రూట్లో ఏమన్నా మిస్ అయ్యి ఏమన్నా వెహికల్ తగిలిచ్చినా చెక్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ CC కెమెరా కూడా ఇచ్చారు చూస్తారు కదా. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 CC కెమెరాలు ఉన్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా చూస్తారు కదా, మనం ఏమన్నా ఎక్కువ స్పీడ్ కానీ ఓవర్టేక్ కానీ ఎవరైనా లేకపోతే ముందు నుంచి ఏమన్నా డాష్ ఇచ్చినా, లేకపోతే వాళ్ళు ఎవరైనా మనకు ఆపోజిట్లో ఏమన్నా తగిలినా, ఏదైనా కానీ నీట్గా ఇలా చూసుకోవచ్చు, డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ కూడా CC కెమెరా ఇచ్చారు. లోపలికి వెళ్ళి చూద్దాం వీళ్ళు ఎలా అసలు బండిని ఎలా నీట్గా చేశారో. ఇంటీరియర్ కూడా చూద్దాం.
ఇక్కడ చూస్తారు కదా, మళ్ళీ ఒక సీసీ కెమెరా లెఫ్ట్ రైట్ అండ్ ఫ్రంట్ మొత్తం 4 సీసీ కెమెరాలు ఇచ్చారు. అలాగే పక్కన దేవుని బొమ్మలు ఉన్నాయి. అలాగే ఫ్యాన్ కూడా ఇచ్చారు అండ్ సీసీ కెమెరా బాక్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ పైన పడుకోవడానికి హెల్పర్ కానీ అండ్ సెకండ్ పైలట్ పడుకోవడానికి బెర్త్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. అక్కడ పక్కన వాచ్ కూడా ఉంది అండ్ చూస్తారు కదా అవతల స్పీకర్స్ కూడా ఉన్నాయి, 2 సౌండ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా ఇచ్చారు. ఇది కూడా బస్ ఇంటీరియర్ అయితే అదిరిపోయింది మొత్తానికి. ఇక్కడ అలాగే మిర్రర్ కూడా ఇచ్చారు చూడండి. చాలా రోజుల తర్వాత చూస్తున్నా ఇట్లా మిర్రర్ ఇంతవరకు ఏ ట్రావెల్స్లో కూడా ఇవ్వలేదు. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కడ్డీ కూడా చాలా బాగా పెద్దగా ఇచ్చారు. ఇది పట్టుకొని ఎక్కడానికి కూడా ప్యాసింజర్లకు కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగా ఇచ్చారు. పైలట్ సీట్కి వెళ్ళి కూర్చొని చూద్దాము ఎలా ఉంది ఇంకేందనేది. చాలా రోజుల తర్వాత పైలట్ సీట్లో కూర్చుంటున్నా. సేఫ్టీ పరంగా లెఫ్ట్ అండ్ రైట్ సీసీ కెమెరాలు 2, అలాగే ఫ్రంట్ సైడ్ ఒకటి, ఇక్కడ పైన ఒకటి. క్యాప్టెన్ ఎవరు కూర్చున్నారు సీట్ల పూర్తిగా డీటెయిల్గా నీట్గా చూసుకోవచ్చు ఓనరు. వీళ్ళ వెహికల్ ఇప్పటికీ 22,816 కిలోమీటర్లు తిరిగింది. కొత్త వెహికల్, రీసెంట్గా 25 డేసే అయిందని మన క్యాప్టెన్ చెప్పాడు. అలా గేర్ రాడ్ కూడా ఇట్లా మంచిగా స్టీరింగ్ కూడా నీట్గా అగరబత్తిని స్విచ్చెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సేమ్ వోల్వో టైపులోనే ఇచ్చారు. చాలా బాగుంది. ఇది మిర్రర్ లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్ట్మెంట్ అనమాట. చాలా బాగుంది. స్విచ్ బోర్డు, రీడింగ్ ల్యాంప్స్ అండ్ లోపల బయట స్విచ్చెస్ ఇవన్నీ. అలా ఇది డోర్ లాక్ అనమాట. ఇది ఇట్లా కొడితే ఆన్ లాక్ అవుతుంది, లాక్ అవుతుంది. ఇది డోర్ లాక్ అనమాట. హారన్ ఇది చాలా బాగుంటుంది. వీళ్ళ హారన్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. హైటెక్లో ఇట్లాంటి హారన్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. రన్నింగ్లో చూద్దాం, ఈ ఊగా కొట్టకూడదు మనం కూడా. అలాగే ఇక్కడ ఎమర్జెన్సీ స్విచ్ ఉంది. అలాగే 2 సాకెట్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇది అండ్ ఏసీ ఆన్ చేస్తే ఇట్లా పైకంటే ఏసీ ఆన్ అవుతుంది. బండి స్టార్ట్ చేసి ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఇట్లా ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. బండి ఇప్పుడే ఆన్ చేసాము మనము. చాలా బాగుంది. ఈ క్లచ్ బ్రేక్ కూడా చూడండి, రిటార్డర్ బ్రేక్ అన్నమాట. ఇది చెప్పాలంటే చాలా స్మూత్. ఇట్లా కొంచెం ఇట్లా పైన జస్ట్ ఇట్లా టచ్ చేస్తే చాలు, వెంటనే పడిపోద్ది. పూర్తిగా గట్టిగా తొక్కనక్కర్లేదు. జస్ట్ ఇట్లా సింపుల్. మళ్ళీ ఒకసారి చూపెడతాను చూడండి. రిటార్డర్ బ్రేక్ చాలా స్మూత్ ఉంటుంది అన్నమాట. జస్ట్ ఇట్లా పైన జస్ట్ పూజ చేస్తే పడిపోద్ది, అంత స్మూత్ అన్నమాట. దీని బ్రేక్ రిటార్డర్ బ్రేక్ అంటారు. అట్లా అంత ఉంటుంది అనమాట బస్సులది. ఎక్సలెటర్ ఇది అండ్ బ్రేక్ అండ్ క్లచ్. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక క్యాబిన్ అయితే ఇప్పటి వరకు చూశారు కదా. అలాగే ప్యాసింజర్ను పిలవడానికి దడే డోర్లు బాధనక్కర్లేదు. ఎందుకంటే నీట్గా వీళ్ళు మౌత్ ఉన్నది, ఈ మౌత్ పెట్టేసి డైరెక్ట్ ఇట్లా మౌత్లో పిలుస్తాడు. మీ స్టాప్ వచ్చింది వైజాగ్లో, లంకిలపాలెం అండ్ ఎన్ఈడి, గాజువాక, ఇలా నీట్గా చెప్తారనమాట. ప్యాసింజర్లకు మంచిగా నీట్గా వినపడుతుంది. ఎందుకంటే సౌండ్ స్పీకర్లు చూపెట్టానుగా మీకు, అలా నీట్గా చెప్తారు. చాలా బాగుంది. పొలైట్ మెయింటైన్ చేస్తారు. నీట్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. శ్రీ వినాయక ట్రావెల్స్ చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాము. వెల్కమ్ టు శ్రీ వినాయక శివాస్ అని ఉంది పేరు వచ్చేసి. అబ్బాబాబాబాబా నెక్స్ట్ లెవెల్. సేమ్ మన ఓల్వోలో ఎట్లా కాటన్లు వాడుతారో ఎల్లో అని చెప్పాను కదా, చాలామంది ఈ మధ్యన ఎల్లోనే వాడుతారు. చూస్తారు కదా, పుష్ బ్యాక్ సీట్స్ అండ్ 24 ఏమో సీట్స్ అండ్ 24 ఏమో బెడ్స్. మొత్తం 48 సీటర్ అనమాట బండి. చాలా బాగుంది, పెద్ద ఉంది వెహికల్ వచ్చేసి. మన ఓలో 9600లో ఇచ్చినట్టే ఇచ్చారు బెడ్తులు కానీ ఇంటీరియర్ కానీ. చాలా బాగుంది, కొత్త మోడల్ అంటే ఈ బండి. ఎంజీ బాడీ ఇది. ఛార్జింగ్ సాకెట్స్ అండ్ ఫోన్లు పెట్టుకోవడానికి చూస్తారు కదా, వెరైటీగా ఇచ్చారు. ఆపోజిట్ అక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అండ్ డైరెక్ట్ ఛార్జర్ కూడా పెట్టుకోవచ్చు మనం. అలాగే టైప్ సి కూడా పెట్టుకోవచ్చు. దుప్పట్లు వచ్చేసి బ్లాక్ కలర్ ఇస్తారు, చాలా బాగున్నాయి. బెడ్స్ కూడా పైన క్లాత్ కూడా మంచిది, వెరైటీ కలర్లో వాడుతారు వీళ్ళు. అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ ఉన్నది. చాలా బాగుంది. ఇంటీరియర్ అయితే అదిరిపోయింది. చూస్తారు కదా ఎంత నీట్గా ఉందో, అంత నీట్గా క్లీన్ చేశాడు మన హెల్పర్ బాయ్ సాయి బ్రో. నీట్గా ఉన్నది లోపల. కొత్త బండి కాబట్టి చూపెట్టనక్కర్లేదులే. ఇక పాత బండ్ల కంటే అదో ఇదో చూపెట్టాలి, కానీ కొత్త బండ్లకి ఏం చూపెడతాం. ఇంకా వీళ్ళు సీట్ కవర్ కింద ఈ ప్యాకెటే తీయలేదు, ఇగో ఈ ప్యాకెటే తీయలేదు. ఇంకా అంత నీట్గా వాడుతారు. చాలా బాగున్నాయి. బండి వచ్చేసి 25 రోజులు అయింది చెప్పాను కదా. చాలా బాగుంది. ఏసీ అయినా, ఇంటీరియర్ అయినా, వీళ్ళ లైట్లు అయినా, కాటన్లు అయినా, బెడ్తులైనా, దుప్పట్లైనా. ఇక్కడ ఏంటంటే పడుకోవడానికి పిల్లో టైపులనే ఉంటుంది. డైరెక్ట్ బెడ్తులనే పిల్లో వేసారు వీళ్ళు, ఇట్లా ఇచ్చారు. అంతకుముందుకు ఒకసారి శ్రీవన్ ట్రావెల్స్లో ఇట్లనే ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఇదే చూసిన, డైరెక్ట్ బ్లాంకెట్ ఇస్తారు. డైరెక్ట్ ఇట్లా హైట్ ఉంటుంది అనమాట. మనం పడుకోవడానికి సేమ్ ఎట్లా పిల్లో ఉంటుందో వేసుకుంటామో డైరెక్ట్ విడ్త్ అలానే మిక్స్ అయ్యి వస్తుంది. ఇక పిల్లో టైపులని ఇట్లా ఉంటుంది ఇట్లా. చాలా బాగుంది. సాయి బ్రో నమస్తే, బాగున్నావా? ఇగో మన పైలట్ ఈయనే సాయి బ్రో. అన్నతోని పూర్తిగా పోతాంట్లో రైట్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే లేట్ లేదు. ఆల్రెడీ ప్యాసింజర్ కూడా బయట వెయిట్ చేస్తారు. లెట్స్ గో రైట్. అన్న కండక్టరు, అప్పుడే ప్యాసింజర్ కూడా ఎక్కుతారు. పాతపట్నం నుంచి మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. మన హెల్పర్ తమ్ముడు. ఓకే, అంత ఒరిస్సా వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే బార్డర్ కదా, ఇక్కడ ఎక్కువ వాళ్ళే ఎక్కుతారు. ఎందుకంటే పాతపట్నం అండ్
ఒరిస్సా బార్డర్ అంటే బార్డర్ ఇంకా 30 మంది పాతపట్నంలో బండి ఫుల్ అయిపోయింది సగం. చాలా బాగుంది వీళ్ళ సర్వీస్. ఇంతమంది 30 మంది ఒక దగ్గరనే ఎక్కుతారంటే అది చెప్పుకోవాల్సిన విషయమే. బండి స్టార్ట్ అయిపోయింది పాతపట్నం నుంచి. నేను కొన్ని పాతపట్నంలో లొకేషన్ చూపిస్తాను చూడండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ అయితే ఆ లొకేషన్ చూడండి. లొకేషన్ చూశాక అలాగే నచ్చితే కామెంట్ చేయాలి 100%. చూడండి లొకేషన్ చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం మనం. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously, and I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see. I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe. I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm 5'10", bitch, but I'm 10 feet next to me. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. My way, so you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. చూసారా లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ? అలా ఉంటుంది పాతపట్నం. అయితే చూడదగవలసిన ప్లేస్ ఇక్కడ ఇది. హిల్స్ అయితే చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్. అవి కోట్లు ఖర్చు పెట్టినా ఇలాంటి ఆనందం దొరకదు. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్స్. అయితే ఇక్కడ ఉన్నోళ్ళు 100 years బతుకుతారట్టుంది. అంత గాలి, స్వేచ్ఛమైన మొత్తం పంటలు, పంట పొలాల్లో చాలా బాగుంది. కొండలు, గుట్టలు, పుట్టలు నీట్గా. అసలు పల్లెటూరు అని చెప్పుకోవడానికి పాతపట్నం అనేది పేరుగాంచిన ఒక టౌన్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మొత్తం చూడదగాల్సిన ప్లేస్లు ఇవన్నీ. మొత్తం కొబ్బరి తోటల మధ్యనే ఇండ్లు ఉన్నాయి. ఫారెస్ట్ టైపు, అసలు విలేజ్ అండ్ ఫారెస్ట్ రెండు మిక్సే. పెద్ద పెద్ద కొండలు, ఎంత నీట్గా ఉందంటే. మొత్తం ఊరు చూడండి, గుట్ట కిందనే ఉంది పూర్తిగా. అంత బాగుంది. గుట్ట కిందనైతే చాలా దగ్గర ఉన్నది, గుట్ట కానుకొని ఉన్నది విలేజ్ మొత్తం. చాలా బ్యూటిఫుల్ విలేజ్లు, చాలా బాగున్నాయి. ఇక్కడ ఇది ఫారెస్ట్ అంట. చాలా బాగుంది. బాబా రోడ్ చూడండి ఎలా ఉందో. అక్కడ చూడండి హిల్స్ నుంచి స్మోక్ వస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. అక్కడ చూడండి ఆ గుట్టల నుంచి స్మోక్, పొగ, మొత్తం హీట్ అనేది బయటకు వెళ్తుంది కదా, దాని ద్వారా స్మోక్ వచ్చేస్తుంది మనకు.
మొత్తం హిల్సే, ఎక్కడ చూసినా హిల్స్ హిల్స్ హిల్స్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు సాయి బ్రో మరి ఇలా? దీనిలోకి వచ్చి 3 months అయింది. 3 months ఓన్లీ వినాయక ట్రావెల్స్లో చేయబట్టి. అంతకుముందు ఎందులో చేసినావు మరి? ఇంతకుముందు నవయుగ, సెర్రీ కలర్స్, అలా వైజాగ్ చాలా తిరిగా. ఓకే. ఏమన్నా రిస్క్ ఉంటుందా ప్రైవేట్ ట్రావెల్స్లో? రిస్క్ మొత్తం రిస్కే కదన్నా, చూసుకొని చూసుకోవాలా. ఓకేనా. ఇప్పుడే మనకు 4th టోల్ గేట్ ఎంటర్ అవుతుంది, ఆర్లీ టోల్ ప్లాజా అని. భలే వెరైటీ ఉంది పేరు కూడా. చూద్దాం ఎన్ని టోల్ గేట్లు వస్తాయేమో హైదరాబాద్ వెళ్ళేసరికల్లా చూడాలిగా. డిన్నర్ బ్రేక్ ఎక్కడ బ్రో? అనకాపల్లి. అనకాపల్లా? ఓకే. మన బండి మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న ఇది? 4 ఇచ్చిందన్న. 4 వస్తుందా? ఓకే. సేమ్ మన మల్టీ లెక్కనే ఉంది ఇది కూడా, 3.54. నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? రోజు పాతపట్నం వస్తారు కదా, మంచిగా పల్లెటూరు లెక్కనే ఉన్నది ఇక్కడ. చాలా బాగుంటుంది, కొండలు, చాలా బాగుంటుంది. అలా అలవాటు అయిపోయింది. గుట్టలు, కొండలు, పుట్టలు. ఇక చూడండి మొత్తం వ్యవసాయం ఎక్కువ చేస్తున్నాను ఇక్కడ. మొత్తం ఫార్మర్. జగన్నాథపురం. ఈ విలేజ్ పేరు వచ్చేసి సారవకోట. వెరైటీ పేర్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ చూస్తారు కదా. ఫ్రూట్స్ అండ్ భలే భలే రింగులు అవి అమ్ముతూ ఉన్నారు చాలా వరకు. చాలా బాగున్నాయి. ఓకే. బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి ఇక్కడ రైట్ తీసుకుంటాం మనము. నరసన్నపేట వయా శ్రీకాకుళం. అక్కడ బ్రిడ్జ్ కింద లెఫ్ట్ తీసుకుంటే భువనేశ్వర్ వయా పలాస ఇచ్చాపురం వెళ్తుంది. మనం రైట్ తీసుకుంటే నరసన్నపేట శ్రీకాకుళం వయా విశాఖపట్నం విజయనగరం ఆ రోడ్ అన్నమాట మనం వెళ్ళేది. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని నరసన్నపేటకి వెళ్తాము. నరసన్నపేట బోర్డు అని కూడా చూశారు కదా. ఇప్పుడే మనము నరసన్నపేట టౌన్లోకి ఎంటర్ అయినాం. నరసన్నపేట టౌను ఇదంతా. మార్కెట్ ఫుల్ రష్ ఉందిగా నరసన్నపేట. మొత్తం పచ్చార్టి పనులు ఎక్కువ అమ్ముతారు బాగా. అట్లా మొత్తం ఫుల్ రష్ ఉంది. ఈవినింగ్ టైం కదా నరసన్నపేట మొత్తం. టౌన్ పెద్దదే అన్న ఇది. నరసన్నపేట నుంచి ఊళ్ళో నుంచి బయటకు వచ్చాం లెఫ్ట్ తిరగాలి. NH-60 బాబాయ్ అమ్మవారి గుడి దగ్గర ఉంటారు. ఇగో ఇట్లా గుడి దగ్గర రెగ్యులర్గా ఒక నిమ్మకాయ తీసుకొని బాబాయికి అర్చన వేసి నీట్గా బొట్టు పెట్టించుకొని వెళ్తారట రెగ్యులర్గా. చాలా బాగుంది. ఇట్లా వీళ్ళ సెంటిమెంట్ అంట. అమ్మవారి పేరు పైడి తల్లి. ఇట్లా అమ్మవారి కాడ రెగ్యులర్గా అట్లా కుంకుమ బొట్టు అట్లా పెట్టుకొని వెళ్తారంట. మన బాబాయ్ మొత్తం ఆయన చూసుకుంటారట ఇక్కడ అమ్మవారి దగ్గర. అక్కడ బొమ్మ కనిపిస్తుంది చూడండి, పైడి తల్లి అమ్మవారి ఆలయం. ఇప్పుడే టౌన్ నుంచి మెయిన్ హైవే ఎక్కినాం. NH-16లో మనం ప్రయాణం చేస్తున్నాము. చాలా బాగుంది. క్లైమేట్ మారింది, చూడాలి. వర్షం పడేటట్టున్నది, ఏమో తెలియదు ఇక మనకు. వస్తే రావచ్చు రైన్, లేకపోతే లేదు. శ్రీకాకుళం వచ్చేసి 19 km ఉన్నది. విశాఖపట్నం వచ్చేసి 120 ఉన్నది మనకు. మనం ఇప్పుడే సెకండ్ టోల్ గేట్ దగ్గరలో ఉన్నాము. మడపం టోల్ ప్లాజా. ఇది ఎన్నోసార్లు వచ్చింది భువనేశ్వర్ వెళ్ళేటప్పుడు, అలాగే పలాస రైడ్లో. ఏం చెక్ చేస్తున్నారట బాబాయ్? ఏమైందో ఏమో, సెన్సార్ ఏదో ప్రాబ్లం ఉందట. దానివల్ల మన బండిని వెనకకు జరిపించిండు. మళ్ళీ బండి నెంబర్ చెప్తే సరిపోవట్లేదు అట్లా ఈయనకు. బండి నెంబర్ చూసుకోవాలంటాడు. అబ్బో లేచింది అటో ఇటో. పెద్ద పెద్ద టాస్కే ఉన్నది ఈ టోల్ గేట్తోని. మడపం టోల్ ప్లాజా దగ్గర ఇట్లా అయిపోయింది మనకు. మనకు శ్రీకాకుళం దగ్గరలో ఒక టెంపుల్ ఉంది చూడండి, కొండ మీద. బాగుంది. అక్కడికి ఎలా వెళ్తారో ఏమో తెలియదు కానీ
ఒక టెంపుల్ అయితే కొండ మధ్యలో ఉంది, చాలా బాగుంది. మన సాయి బ్రో చక్రాలు ఇప్పించిండు, వద్దంట అంటే అన్న తినన్నా ఇక్కడ సావరకోట దగ్గర బాగుంటాయి ఇవి టేస్ట్ చూడన్నా అని పాపం పలిమాన నాకు కొనిచ్చిండు. థ్యాంక్ యూ సాయి బ్రో, నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయిండు. సాయి మామ అంటే ప్రతి ఒక్కరిని మామ అంటారని మీరే అంటారు, మళ్ళీ బాగుంటుందని సాయి బ్రో అన్నప్పుడు సాయి బ్రోనే అంటున్నా. మన డార్లింగ్ అంటే డార్లింగ్ అన్నారు చెన్నై రైడ్లో. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇక్కడ ఏపీకి వచ్చినప్పుడు ఇట్లాంటి పాతపట్నం దగ్గర కానీ శ్రీకాకుళం దగ్గర కానీ రింగులు దొరుకుతాయి. టేస్ట్ అయితే చూడండి చాలా బాగుంటాయి. ఇవి స్పెషల్ అంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనము శ్రీకాకుళం కొత్త రోడ్ అంటారు దీన్ని. లెఫ్ట్ తీసుకొని ఆ బ్రిడ్జ్ కింద 2 ప్యాసింజర్ ఉన్నారు, వాళ్ళని ఎక్కించుకొని వయా మళ్ళీ బైపాస్ ఎక్కి వెళ్ళిపోద్ది బండి శ్రీకాకుళం. మన బండి మొత్తం కొత్త రోడ్డు నుంచి మొదలు పెడితే ఇక్కడ సింహద్వారం దాకా డైరెక్ట్ సర్వీస్ రోడ్ అని వచ్చినాము. ఇప్పుడు సింహద్వారం దగ్గరలో ఉన్నాం చూడండి. ఇది సింహద్వారం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే చూడండి కనిపిస్తుందా, అది సింహద్వారము. ఇంతకుముందుకు మనము మణికంఠ ట్రావెల్స్లో రైడ్ చేసినప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ కింద కూడా ఆపినాము. ఈ 4 ప్యాసింజర్లు మన బస్సుకి ఎక్కుతారు. సాయి కీర్తన అండ్ మయూరి బస్సులు కూడా అయినాయి ఇక్కడ. ఇక్కడ సర్వీస్ రోడ్ ఎండ్ అయిపోతుంది ఇంతటితోని. మనము బైపాస్ ఎక్కుతున్నాము ఇప్పుడు. నెక్స్ట్ ఏమన్నా టౌన్లోకి పోయేటి ఉన్నాయా? డైరెక్ట్ వయా బైపాస్ అనే ఇక వైజాగ్ డైరెక్ట్, ఎక్కడ ఆపేది లేదు. చిల్కపాలెం దగ్గర మనకు పికప్ ఉన్నది. మళ్ళీ సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాం మనము కింది నుంచి. చిల్కపాలెం టౌన్. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకు విశాఖపట్నం వచ్చేసి 83 km ఉన్నది, విజయవాడ వచ్చేసి 433 km ఉన్నది. అదే చెన్నై వచ్చేసి 882. అబ్బో హెవీ లాంగ్ అది. మనము ప్రజెంట్ వచ్చేసి రణస్థలంలో ఉన్నాము. టైం వచ్చేసి ఎంత అయిందంటే 5:30 అయిపోయింది. ఇక్కడ కూడా ఒక 2 ప్యాసింజర్లు ఎక్కారు. ఇప్పుడే మయూరి కూడా వచ్చింది మనకు. ఇది కూడా పాతపట్నం టు హైదరాబాద్. కొత్త బస్సులు వేసారు వీళ్ళు కూడా ఒక 2 ఆర్ఏసీ బాడీ. ఇక్కడ ఎస్వీఆర్ వెహికల్ కూడా ఆగింది మయూరి పక్కనే. సమ్ బండి ఏదో ప్రాబ్లం వచ్చిందట్టుంది. ఎస్వీఆర్ చిన్న ట్రబుల్ ఇవ్వడం వల్ల మనకి ఇంకా విశాఖపట్నం వచ్చేసి 70 km ఉంది. అలాగే విజయవాడ 467, చెన్నై 915. అన్లోడింగ్ అండ్ లోడింగ్ కోసం చూడండి ఇక్కడ ఎన్ని లారీలు ఉన్నాయో క్యూలో నిలబడ్డాయి. మొత్తం ఒక 1 కిలోమీటర్ దాకా ఉన్నాయి ఇట్లనే లోడింగ్ అండ్ అన్లోడింగ్. మరి ఇక్కడ ఏ కంపెనీ ఉందో ఏమో చూడండి ఎన్ని లారీలు నిలబడ్డాయో. మొత్తం క్యూలు ఉన్నాయి. పైడి భీమవరం బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాము. ఈ కింద ఉన్నదంతా పైడి భీమవరం టౌన్. ఈ కింద ఉన్నదంతా ఇప్పుడే నాతవలస టోల్ ప్లాజా దగ్గరలో ఉన్నాము మనము. ఇది 3rd టోల్ గేట్ ఇప్పుడు మనకు పాతపట్నం నుంచి. నాతవలస టోల్ ప్లాజా. ఏమైంది లేవట్లేదు, సెన్సార్ ప్రాబ్లం ఉంది అట్లే. మళ్ళీ ఈడ కూడా వచ్చిందిలే. అలాగే అన్నవాళ్ళు ఇట్లా రెగ్యులర్గా టోల్ గేట్ దగ్గర రాగానే సన్నజాజి పూలు కూడా తీసుకుంటారు మన బండికి. ఇట్లా నీట్గా మెయింటైన్ చేస్తారు చూడండి. ఇట్లా 50 రూపీస్ అంట పూలు. ఇవి మంచి వాసన వస్తున్నాయి చూస్తున్నాయి. రెగ్యులర్గా తీసుకుంటావా సాయిబాయ్?
రెగ్యులర్ వీడికి రాగానే పూలు ఉండాల్సిందే మన బండికి. చాలా బాగుంది, మంచి సెటప్ చేసిరుగా ఇవి పిన్నులేసి, చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం తగరపు వలస టౌన్ ఇది. ఇంకా మనకు విశాఖపట్నం వచ్చేసి 29 km ఉన్నది. మన వెహికల్ వచ్చేసి 13.5 మీటర్స్. యాక్చువల్ చెప్పాలంటే 15 మీటర్స్ ఏమో వోల్వో మల్టెక్సల్ 9600 ఉన్నది, కొన్ని ఏమో 14.5 మీటర్స్ ఉన్నాయి. మన వెహికల్ కూడా దగ్గర దగ్గర 9600కు కొంచెం ఇంచుమించు అటు ఇటు లెక్క ఉంటుంది. మన సాయి బ్రో వద్దంట అంటే ఒక స్టింగ్ తెప్పించిండు, ఆయన ఒక కోక్ తీసుకున్నాడు. పైలట్కు ఎనర్జీ డ్రింక్ అంటే ఇది, ఎనర్జీ ఉంటేనే ఏదైనా ఇద్దన్నా, ఎనర్జీ తాగి ఫస్ట్ అని ఇది ఇచ్చిండు స్టింగ్. మనము లెఫ్ట్ తీసుకుంటే సిటీలోకి వెళ్ళిపోద్ది విశాఖపట్నం, అండ్ స్ట్రైట్ వెళ్తే పెందుర్తి అండ్ బైపాస్ నుంచి వెళ్ళొచ్చు. మనం సిటీలో పికప్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తున్నాము. సిటీ చూపిస్తాను, వైజాగ్లో లోపల ఎలా ఉందో చూద్దాం. వైజాగ్ సిటీ బస్, మధ్యలో పాలెం అండ్ తగరపు వలస. మనకు వైజాగ్ రాగానే లైట్ కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. టైం వచ్చేసి 6:30 అయిపోయింది. చూడాలి వైజాగ్ దాటేసరికి, సిటీ దాటేసరికి ఏ టైం అవుతుందో చూడాలిగా. ఇప్పుడు వచ్చేసి మనము బోయపాలెం సిగ్నల్లో ఉన్నాము. మన పోలీస్ అన్న వాళ్ళు చూడండి, వైజాగ్ సిటీ లోపలికి రాగానే డ్రింక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తారు, మిషన్ పట్టుకొని నీట్గా చెక్ చేస్తుండు మన పోలీస్ అన్న. అట్లుంటుంది మరి వైజాగ్ అంటే, స్ట్రిక్ట్ మామూలుగా ఉండదు. అక్కడ టాటా ఏసీ వాళ్ళకు కూడా పెడుతుండు చూడండి. తాగున్నామంటే దొరికినామంటే ఇంక అంతే సంగతులు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరన్నా మన వైజాగ్ వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం మీరు డ్రింక్ అండ్ డ్రైవ్లో చాలా జాగ్రత్తగా ఉండాలని నా యొక్క మనవి. ఎవరో వెనక ఇద్దరు తాగి కూడా దొరికిరాట, మన హెల్పర్ బాయ్ చెప్తుండు. ఉన్నారాడా? వస్తారా? ఇగో ఆల్రెడీ బైకుని పట్టుకున్నారు చూడండి. చాలా జాగ్రత్తగా ఉండండి దోస్తులు, ఇది మాత్రం మర్చిపోదు. ఇగో మన అన్న దొరికిండు బైక్ మీద అన్న. ఇప్పుడు అది ఏం చేస్తారో, ఎంత కేసు అయిద్దో, చాలా ఇక రూల్స్ అంటే రూల్స్ ఉంటాయి. ఇంట్లో కూర్చొని తాగింది మేలు హాయిగా, ఇంకా 2 బీర్లు ఎక్కువ వస్తాయి మీకు. చాలా జాగ్రత్తగా ఉండండి, తాగి మాత్రం బయటికి రాకండి, మీకే ఇబ్బంది అయింది. మనకి ఇంకా తుని వచ్చేసి 121 ఉన్నది, అదే అనకాపల్లి వచ్చేసి 56 km ఉన్నది. వైజాగ్ స్టేడియం దగ్గర రాగానే ఫుల్ ట్రాఫిక్ జాము చూడాలి. ఇప్పటికే టైం వచ్చేసి 7 అయిపోయింది. ఏ టైం రీచ్ అవుతామో ఏమో, పూర్తిగా దాటేసరికి ఎంత అయితే ఏమో చూడాలి. ఇక సిటీలో మధ్యలో పాలెం ఇప్పుడే రీచ్ అయినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే వైజాగ్ కాంప్లెక్స్ వచ్చింది. మనం వయా ఇట్లా వెళ్తాం అన్నమాట, విజయవాడ రోడ్ అండ్ రాజమండ్రి అనకాపల్లి బైపాస్. గురుద్వార్ జంక్షన్. తమ్ముని పేరు కూడా సాయే. ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు తమ్ముడు ఇలా? నేను 10 years అన్న. ఇదే ట్రావెల్స్ 10 years అయినా మొత్తమా? దీంట్లోకి అయితే నెల అయింది వచ్చంటే. వినాయకులు చేయబట్టి 1 month అయిందా? అంతకుముందుకు ఎలా చేసినావు? అంతకుముందు మోజో, మైత్రి, బిఎస్ఆర్. ఓకే, ఎట్లుంది మరి డ్యూటీ? ఓకేనా? బాగుందా? బాగుంది. మంచిగా ఇస్తారా జీతాలు? పర్లేదన్న, ఓనర్ కూడా మంచివాడు ఓనర్ కూడా. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే పెందుర్తి వెళ్ళొద్ది, అలాగే స్ట్రైట్ వెళ్తే గాజువాక. ఇగో మన పైలట్ అన్న వచ్చాడు, ఈయనే రాజేష్ అన్న. హాయ్ రాజేష్ అన్న, నమస్తే. హాయ్ హాయ్. ఇగో అన్ననే సెకండ్ పైలట్, అన్న పేరు వచ్చేసి రాజేష్. చూద్దాం అన్న డ్రైవింగ్ కూడా ఎలా ఉంటుందో. ఇప్పుడే మనము ఎన్ఈడి దాటి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ గాజువాక. ఏమన్నా పికప్లు ఉన్నాయా అక్కడ? గాజువాకలో కూడా పికప్ ఉందట, అక్కడ చూసుకొని డైరెక్ట్ డిన్నర్ బ్రేక్ వెళ్ళిపోద్ది. అలాగే వీళ్ళు వాటర్ బాటిల్ వచ్చేసి విత్ యాడెడ్ మినరల్స్ ఆక్వా, యూబీపీఎల్ ఆక్వా 1947లో వీళ్ళ బ్రాండ్ స్టార్ట్ అయిందట. 500 ml. చూద్దాం, వీళ్ళ వాటర్ కూడా చాలా బాగానే మంచి బ్రాండెడ్ ఇస్తారు. ఇప్పుడే మనము గాజువాక సిగ్నల్ దాటి అండ్ పోర్టుకి వెళ్ళే రోడ్ ఇది, వైజాగ్ పోర్టుకి వెళ్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చూస్తారు కదా, ఇదంతా పోర్ట్ రోడ్, గంగవరం పోర్టు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూస్తారు కదా, ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్. పెద్ద బ్రాండ్ ఇది, ఎన్నో స్టేట్లకు సరఫరా అవుతుంది ఇక్కడ నుంచి ఐరన్. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ అండ్ అరవింద్ ల్యాబ్స్ ఇట్లాంటి అన్ని మెడిసిన్ కంపెనీలు అన్నీ ఎక్కువ ఉంటాయంట. లాస్ట్ ఇక్కడ లంకిలిపాలెము, వైజాగ్ సిటీ కూడా ఎండ్ అయిపోద్ది ఇంతటితోనే. ఫార్మా కంపెనీలకి అన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటాయంట.
ఫార్మా కంపెనీలకు వెళ్ళాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళాలి. లాస్ట్ టైం రీసెంట్లీగా ఇక్కడ ఒక లారీ లంకిల్పాలెం సిగ్నల్లోనే ఒక లారీ 2 బైకులు యాక్సిడెంట్ అయ్యి ఒక 4-5 చనిపోయారంట. చాలా పెద్ద ఇన్సిడెంట్ అయిందంట. మన సాయిబ్రో చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి బైకర్స్, ఎందుకంటే ఇవాళ రేపు వర్షాలు ఎట్లున్నాయి. ఇంతటితో వైజాగ్ సిటీ పూర్తిగా దాటేసాము మనము. నెక్స్ట్ అనకాపల్లిలో ఆగాలిగా. మనము 6:30కు వైజాగ్ సిటీలో ఎంటర్ అయితే 8:30కి ఎగ్జిట్ అయ్యాము. అంటే మినిమం 2 గంటలు పడుతుంది మనకు వైజాగ్ సిటీ దాటడానికి. పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇంకా లేట్ అయింది కూడా అని చెప్తున్నాడు మన అన్న. అదే మనము సిటీలోకి రావద్దంటే అట్లా బైపాస్ నుంచి వెళ్తే 3 అవర్స్ టైము మిగిలిపోతుంది. ఎందుకంటే ఇది 100% రావాల్సింది. ఎందుకంటే ప్యాసింజర్లు దగ్గర దగ్గర మనకు వైజాగ్లోనే 20 నుంచి 25 మంది ఎక్కుతారు. మనకు బండి ఫుల్ కావాలంటే 100% వైజాగ్ రావాల్సిందే. లేదంటే డైరెక్ట్ బైపాస్ వెళ్ళిపోతే ఏం మిగలదు మనకు. మైలేజ్ వచ్చింది కానీ బండి పైసలు రావు ఓనర్కు. కొమ్ములు లేచిపోతాయి సైడాలింగ్. మరి చాలా జాగ్రత్త చూసుకోవాలా మీరు. ఎక్స్పీరియన్స్ పైలట్లు అన్నమాట వీళ్ళంతా. వైజాగ్ సిటీ అంతా తిరుక్కొని ఇప్పుడే మనము సర్వీస్ రోడ్ నుంచి బైపాస్ ఎక్కుతున్నాము. అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాయన. పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు చెన్నై వచ్చేసి 808, విజయవాడ 360, రాజమహేంద్రవరం 170. రైట్ సైడ్లో నూకాల తల్లి అమ్మవారి టెంపుల్ చాలా పెద్ద ఫేమస్ అనకాపల్లి దగ్గర. ఇక్కడ రైట్ సైడ్లో కమాన్ ఉంది కదా, ఈ లోపల నుంచి వెళ్తే అమ్మవారి టెంపుల్ వస్తుంది మీకు. చాలా పెద్ద టెంపుల్ అంట, బాగుంటుందంట. మన సాయిబ్రో చెప్తున్నాడు. అనకాపల్లి బైపాస్ అక్కడ చూస్తారు కదా ముందట విక్రమ్ ట్రావెల్స్ 9600S కూడా వెళ్తుంది. మొత్తానికి విక్రమ్ ట్రావెల్స్ 9600 అని కూడా దాటేసాము. మనోడే బ్రో, హాయ్ బ్రో. మనోడే అన్నయ్య సత్యన్న. హెచ్పి బంక్లో మనకు ఖాతా ఉంటుంది. ఇగో ఆల్రెడీ ఇక్కడ శ్రీ వినాయక ట్రావెల్స్ ఇంకోటి కూడా వచ్చింది, హైటెక్ బస్సే. నరసన్నపేట టు తిరుపతి. ఈ బండి మీద కూడా అవసరం అయితే మనం రైడ్ చేద్దాం నెక్స్ట్ టైము. తమ్ముడు చెప్తాడు వాష్రూమ్కి ఎవరైనా దిగాలంటే అట్లా మైక్లో చెప్తే లోపలికి వినపడి ఇట్లా ప్యాసింజర్ అందరు వస్తూ ఉంటారు. ఇక మనం అందరిని ప్రతి ఒక్కరిని కూతేసి క్యాకేసి పిలవనక్కర్లేదు. ఇక బాగుంది. దీని హెల్పర్ మనోడే. ఏం పేరు బ్రో? అనిల్ అంట. ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు? 2 years అయిందా? ఓకే. నరసన్నపేట టు తిరుపతి. ఓకే. దీంట్లో కూడా అవసరమైతే ఒకరోజు మనం రైడ్ వేద్దాము. కొత్త వెహికల్ ఇది. మన వెహికల్ ఇప్పుడు లైన్లో పెడుతురు ఫ్యూల్కు. బ్లూ కలరు చూస్తారు కదా ఎంత అందంగా ఉందో. నైట్ టైంలో బస్సులు మంచిగా కనపడతాయి. ఆ లైటింగు, ఆ కలరు చాలా బాగుంటుంది. తమ్ముళ్ళు ఇద్దరు ఈ 2 బండ్లకి హెల్పర్లు. మన తమ్ముడు సాయేమో దీనికి, ఈ తమ్ముడేమో దీనికి కొత్త బండికి. అనిల్ అండ్ సాయి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆట. ఒకటే ట్రావెల్స్లో పనిచేస్తారు ఇద్దరు. మన దానికి ఫ్యూల్ స్టార్ట్ చేసిండు, ఫుల్ ట్యాంక్ చేస్తారు. అలాగే పక్కన కూడా ఇంకోటి వేమూరి కావేరి బస్ వచ్చింది, హైటెక్ నాన్ ఏసీ బండి ఇది. ఇది కూడా ఎక్కడి నుంచో మరి హైదరాబాద్ అట్టుంది, వైజాగ్ నుంచి వస్తుంది అట్టుంది. రాజేష్ అన్న ఫుల్ ట్యాంకా బండి? అన్న సెకండ్ పైలట్. ఇప్పుడు నువ్వేనా ఎక్కేదిగా? హోటల్ కానించి నువ్వు ఎక్కుతావా? ఓకే. అట్నే మన బండికి సత్తన్న యాడ్ బ్లూ కూడా వేపిస్తున్నావా? ఎన్ని లీటర్లు పడుతుంది యాడ్ బ్లూ? 38 లీటర్సా? BS6 వెహికల్స్ అన్నిటికీ యాడ్ బ్లూ ఉంటుంది. మన ఓల్వో లెక్కనే సేమ్. అన్నయ్య ఆల్రెడీ యాడ్ బ్లూ వేయించి క్యాబ్ కూడా టైట్ చేస్తుండు. గన్ను పెట్టించాడు. ఫుల్ ట్యాంక్ వేయించారు. ఆల్రెడీ మన ట్యాంకులో కొంచెం ఉన్నది. ఎన్ని లీటర్లు పట్టిందో చూద్దాం.
ఇక్కడ వచ్చేసి మనకు 381 లీటర్స్కు ఫుల్ అయిపోయింది మన వెహికల్. ఇక్కడ రేట్ వచ్చేసి 96.43 రూపీస్ ఉంది. మన తెలంగాణ కంటే ఆంధ్రలో 1 రూపీ ఎక్కువ ఉన్నదన్నమాట. పక్కనే ఇంకోటి ఏసీ వేమూరి కావేరి కూడా వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వస్తుందో మరి, ఇది మ్యాక్స్ నేను కూడా పాతపట్నం నుంచే వచ్చింది అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ కనపడ్డది. కాకపోతే మనకంటే ఎర్లీగా బయలుదేరింది. ఫ్యూల్ ట్యాంక్కి లాక్ వేస్తుండు. లాక్ ఈజ్ ఇంపార్టెంట్, లేకపోతే దొంగలు కొట్టేస్తారు. ఇవాళ రేపు పరిస్థితులు కూడా బాగాలేవు. డిక్కీ కూడా వేసేసిండు. క్లోజ్. బిల్ స్లిప్ తీసుకొని వెళ్తున్నాం. చలో ఎక్కువ లేట్ అవుతుంది. హోటల్ దాకా కొట్టు. మనోడు హోటల్ దాకా కొడతాడు, తర్వాత మన రాజేష్ భాయ్ ఎక్కుతాడు. ఇక బండి మెరిసిపోతుంది చీకట్ల, బ్లూ కలర్. టాయిలెట్ బ్రేక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక డిన్నర్ బ్రేక్. మనకు బంకు నుంచి జస్ట్ 200 మీటర్స్ దూరాన్ని అనకాపల్లి దగ్గర అమృత విలాస్ హోటల్ ఉన్నది. వీళ్ళ రుచులు ఎలా ఉన్నాయో చూద్దాము. తమ్ముడు హెల్పర్ చెప్తుండు చూడండి. అట్లా డిన్నర్ బ్రేక్ టైం అయింది కదా, అట్లా మైక్లో చెప్తే మన ప్యాసింజర్ అందరూ బయటకు వచ్చేస్తారు. చాలా బాగుంది, మంచి సర్వీస్ ఇస్తారు వీళ్ళు, వినాయక వాళ్ళు. ఇక్కడ మన 2 బస్సులు ఆపారు డిన్నర్ బ్రేక్ కోసము. ఇదే హోటలు, అమృత విలాస్ అంట. చూద్దాం వీళ్ళ రుచులు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి. మన అన్న ఇస్తుండు. చెఫ్ చూడండి ఎట్లా వేస్తుండొచ్చు. పరోటా అండ్ చపాతీ అట్లా ఎగిరేస్తారు. బాగున్నాయి, రెడీలు ఉన్నాయి. ఆల్రెడీ అయిపోయినట్టుంది. ఇప్పుడే హోటల్కి వచ్చినాము. మన పక్కన బండి ఉంది కదా, నర్సరాపేట టు హైదరాబాద్ బండి. బాబాయ్ అండ్ అక్కడ అన్నయ్య తింటూరు ఇద్దరు. ఇదే టేబుల్ మనది. ఇక మన సాయి బ్రో వచ్చిండు అండ్ మన రాజేష్ అన్న రావాలి. ఇక చూద్దాం వీళ్ళ వంటలు ఎలా ఉన్నాయో చూద్దాం. కరెక్ట్ టైం వచ్చేసి 9:30కి ఆపారు, అంటే టైంకే. ఎందుకంటే బాగా లేట్ అయింది అనుకో మళ్ళీ తినరు, ఇబ్బంది అవుతుంది. ప్యాసింజర్ కూడా గొడవ పడతారు. టైం టు టైం ఆపారు. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళ సర్వీసు. సత్యన నువ్వేం చేసినావు? ఫ్రైడ్ రైస్ అండ్ మామకు వెజ్ ఫ్రైడ్ రైస్, మన తమ్మునికి బిర్యానీ, నాకు బిర్యానీ. ఈరోజు మామూలు లేదు అసలు. అనకాపల్లి అంటే ఇంకా అనకాపల్లే. చూద్దాం మనం కూడా. బాగుంది, కొంచెం సప్పం ఉంది కానీ బాగుంది, నిజంగా బాగుంది. ఇప్పుడే హోటల్లో ఫుడ్ తిన్నాం, పర్లేదు, చాలా బాగుంది. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మన రాజేష్ భాయ్ నెక్స్ట్ పైలట్, సెకండ్ పైలట్ ఎక్కిండు. అమృత హోటలా, అమృత విలాస్ అంట. ఇగో మన పైలట్ చేంజ్ అయిండు. రాజేష్ అన్న హాయ్ వేసుకో ఒకసారి మన సబ్స్క్రైబర్లందరికీ. ఓకే, నెక్స్ట్ ఎక్కడ ఆపుతావు? సూర్యాపేట దగ్గర ఆపుతావా టాయిలెట్స్? ఓకే, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. రాజేష్ అన్న వచ్చిందంటే వాన వస్తుంది, వాన వచ్చిందంటే రాజేష్ అన్న వస్తాడు. మరి వీళ్ళిద్దరికి లింక్ ఉందైంది ఏమన్నా? అదే గుడ్ నైటా? పడుకుంటావు ఇక? నగరకల్లా సూర్యాపేట సరిపోని తిన్నావా మామ? వాన స్టార్ట్ అయింది గట్టిగా. ఎల్లమంచిలికి రాగానే ఎక్కువైపోయింది. చూడాలి మరి ముందేమన్నా వర్షం తగ్గిద్దా, లేకపోతే నాన్ స్టాప్ హైదరాబాద్ వరకు ఇలానే ఉంటుందా చూడాలి. ఇక్కడ ఒక ప్యాసింజర్ కూడా ఎక్కుతారు మన వెహికల్. కుర్రాడు ఎక్కుతున్నాడు, అయ్యనే మన తమ్ముడు చూస్తుండు కదా హెల్పర్ బాయ్. ఇగో వానలో కూడా లగేజ్ పెట్టాలి, తప్పదు. పాపం హెల్పర్లు చాలా రిస్క్ తీసుకుంటారు. ఇద్దరితోనే పికప్లు కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇక ఎక్కడ ఆగేది లేదు. నెక్స్ట్ టాయిలెట్ బ్రేకే. మొత్తం పొగలు చూడండి, లారీలకి వెళ్ళి ఎలా వస్తున్నాయి చూడండి. ఆ లారీ పోతుంటే ఆ వర్షానికి స్మోక్ వచ్చినట్టు వస్తుంది మొత్తం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే వర్షంలో రైడ్ అంటే ఇట్లుంటుంది. పెద్ద టాస్క్ ఇది. ఆ బ్రేకులు రాక స్కిడ్ కూడా అవుతాయి బండ్లు. చాలా జాగ్రత్తగా చూసి ఆచితూచి అడిగేయాలి ఇందులో, లేదంటే అంతే. చూడండి ఎలా వస్తున్నాయి పొగలు. ఇప్పుడే మనము నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గరలో ఉన్నాము. వేంపాడు టోల్ ప్లాజా అంటారు దీన్ని. అలాగే
మార్నింగ్ ఇక్కడనే టాయిలెట్ బ్రేక్ ఆపుతారు వీళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు. ఓ స్పీడే ఉందన్నో. ఓ సార్ అసలే కదా, పెద్ద కథ అంటావు. ఇప్పుడే మనము తుని దగ్గరలో ఉన్నాము. 9400 వోల్వో. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా తుని టౌను. మనం వయా బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ప్యాసింజర్ కూడా ఎక్కుతున్నారు మనకు. అలాగే ఇంకొక ట్రావెల్స్ కూడా ఉంది, శివశంకర్ ట్రావెల్స్ అంట. అక్కడ వెహికల్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే తుని టౌన్లోకి వెళ్ళిద్ది. మనకు తుని వచ్చేసరికి 10:50 అయిపోయింది టైము. ఇప్పుడే కృష్ణవరం టోల్ ప్లాజా ఎంటర్ అవుతున్నాం. ఓ లేపుతలేడైంది, కట్టబెట్టాలనేది. రైట్ అయిందే. రాజమండ్రి జిఎస్ఆర్ కాలేజీ దగ్గర రాగానే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ వ్యాన్ పెట్టి మొత్తం సింగిల్ వేలో పంపిస్తుండు అన్న. మరి ఏమైందో ఏమో, సంథింగ్ మొత్తానికైతే పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. అండ్ ట్రక్ అండ్ DCM ట్రైలర్ లారీ అబ్బా ఎట్లొచ్చి కొట్టేసిండో ఏమో. మొత్తానికైతే మొత్తం రోడ్డు బ్లాక్ అయిపోయింది ఈ రెండింటి వల్ల. బా ఇళ్ళకు కూడా వచ్చింది ఆఖరికి. జస్ట్ మిస్ అయితే ఇది కూడా అవసరం అయితే బ్లాక్ అయ్యేది. ఈ రోడ్డు కూడా అదృష్టం బాగుండి ఇక ఈ రోడ్లోకి రాలే. చాలా జాగ్రత్తగా వెళ్ళండి చూసుకొని, ఎందుకంటే చూస్తున్నారు కదా రోడ్లు ఎట్లా ఉన్నాయో. ఈ వర్షానికి ఇట్లా అయిపోయింది పాపం. ట్రక్ అన్న ఇట్లా అందరూ బాగుండాలి. ఆ యాక్సిడెంట్ వర్షం వల్లనే అయింది కదా. ఆ బండి అనేది బ్రేక్ వేస్తే స్కిడ్, లేకపోతే మామూలునే ఉండేది వర్షం రాకపోతే. ఇదంతా దివాన్ చెరువు అండ్ రాజమండ్రి ఎంట్రన్స్. రావులపాలెం స్ట్రైట్ 38 km, విజయవాడ 156 రైట్, అండ్ ఖమ్మం 200. ఓకే, ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి మనము. కనపడుతుంది కదా అక్కడ వయా విజయవాడ ఖమ్మం చెన్నై హైవే. చాలా జాగ్రత్తగా చూసుకోండి అన్నలు, రోడ్లు అస్సలే బాగాలేవు. ఈ వర్షానికి స్కిడ్ అవుతున్నాయి బండ్లు. ఇగో మన పోలీస్ అన్న చూడండి పాపం, నైట్ వర్షం కూడా కాపలా కాస్తుండు, కనీసం గొడుగు లేదు పాపం. గోదావరి దాటంగానే మనకు నెక్స్ట్ కొవ్వూరు టోల్ ప్లాజా ఎంటర్ అవుతుంది. కొవ్వూరు టోల్ ప్లాజా మనకు టైం వచ్చేసి కరెక్ట్గా 12:43 అయిపోయింది ఇక్కడికి రాగానే. గోదావరి వ్యూ పాయింట్ అయితే మార్నింగ్ టైం సూపర్ చూపెడుతున్నాను. అది యాక్చువల్లీ నైట్ టైమే కదా మన ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని బయలుదేరేది. ఇంకా దానివల్ల చూపెట్టలేకపోయినా, లేకపోతే మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు మామూలుగా పోతే అసలు బ్రిడ్జికి దగ్గరలో ఉన్నాయి వాటర్. నల్లజర్ల టోల్ ప్లాజా, వీరవల్లి టోల్ ప్లాజా అని కూడా అంటారు దీన్ని. అలాగే టోల్ లేస్తలేదు, మరి ఏమైందేమో వానకు సెన్సార్ పనిచేయట్లేదు అట్టుంది. అట్లా స్కాన్ పెడుతుండు. ఈ మధ్యన టోల్స్ అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. కార్లకు కూడా ఇట్లనే అవుతుంది అప్పుడప్పుడు. ఏమవుతుందేమో మరి. డైరెక్ట్ స్కాన్ కావట్లేదు, అదేదో మిషన్ తెచ్చి మళ్ళీ స్కాన్ చేస్తే అప్పుడు అవుతుంది. ఇప్పుడే మనము కలపారు టోల్ ప్లాజా దగ్గరలో ఉన్నాము. ఇంకా విజయవాడ వచ్చేసి 52 km ఉన్నది. పొట్టిపాడు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాయన్న టోళ్ళన్నీ. పోలీస్ అన్న వాళ్ళు 2 కార్లు వేసుకొని ఉన్నారు ఇక్కడ రెడీలా. మనకు గన్నవరం నుంచి డ్రాపింగ్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడే. అన్న బండి ఆన్ టైంలో ఉందా లేట్ ఉందా ఏమన్నా?
బండి ఆన్ టైంలో ఉందట. వర్షం వచ్చినా మనకు పిడుగులు పడ్డా మెరుపులు పడ్డా రాజేష్ అన్న డ్రైవింగ్ అంటే అట్లుంటుంది. టైమింగ్ అంటే రాజేష్ అన్న అంటే టైమింగు. మనం ఇప్పుడే విజయవాడ సిటీ ఎంటర్ అయినాం. కరెక్ట్ టైం వచ్చేసి 2:40 అయిపోయింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రాజేష్ భాయ్ గుడ్ మార్నింగ్. శశి కళ్యాణ్స్ అని పెద్ద యూట్యూబరు, మనకంటే ఎక్కువ. యాక్చువల్ చెప్పాలంటే ఒకప్పుడు బైక్ మోటో వ్లాగరు, ఇప్పుడు వచ్చేసి ట్రావెలర్ అయిపోయిండు. అంటే ఓల్వో కానీ మన ఆర్టీసీ కానీ గరుడ ఏదైనా ఇక హైటెక్ బండి కానీ ప్రతి ఒక్క దాని మీద ట్రావెలర్ చేస్తూ ఉంటాడు. ప్రజెంట్ ఆ బ్రో ఈరోజు మనకు చెన్నై నుంచి విజయవాడ దిగిండు. ఇప్పుడు మనల్ని కలవడానికి అండ్ మన పనిలోనే ట్రావెల్ చేయబోతుండు. అన్న మనకి ఇట్లా సీట్ కావాలా బాయ్ అని నాకు ఇట్లా కాల్ చేస్తే మన బస్సే ఉన్నది, బెంజ్ సర్కిల్ వరకు వస్తే ఆడ నేను మాట్లాడి మన బస్సులో తీసుకెళ్తా అని చెప్పాను. అక్కడ వెయిట్ చేస్తుండు. మనోని కూడా పరిచయం చేపిస్తాను నేను. చూడండి, బెంజ్ సర్కిల్ విజయవాడ. చెప్పాను కదా మన శశి బ్రో అని, శశి కళ్యాణ్స్. అన్నకు దగ్గర దగ్గర 2,22,000 ఫాలోవర్స్ ఉన్నారు. రీసెంట్లీగా అన్నను సుమన్ టీవీ యాంకరు వైషు, యాక్చువల్ ఇప్పుడు చెప్పాలంటే ఐ డ్రీమ్ మీడియాలోకి వచ్చింది. ఆమె కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది అన్నను. ట్రావెలింగ్లో అన్న చెప్పింది కదా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నానంటే, ట్రావెలింగ్ చేయడంలో కిక్ ఉంటుంది, ఆ కిక్కే వేరు, ఆ మాజానే వేరు అని చెప్పిండు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పిండు. ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను చెన్నై నుంచి. ఎక్కడెక్కడ తిరిగినావు మరి? ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగినా వీడియోలు వస్తాయి కదా. మామూలుగా చెప్పరాదు, మన సబ్స్క్రైబర్లు అని వింటారుగా. ఇంకా సంగతి ఇంకా విజయవాడలో మీట్ అయిండు, చెన్నై నుంచి వస్తుండు. బ్రో ఏమన్నా బస్సు ఉన్నదా అంటే మనదే ఉన్నది రా బ్రో అని చెప్పిన. ఈలోపు మన కోసం రిస్క్ తీసుకొని మరి వచ్చిండు. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ డార్లింగ్. ఓకేనా? ఇప్పుడే మనము బెంజ్ సర్కిల్ దాటి కాంప్లెక్స్కి వెళ్తున్నాము విజయవాడలో. విజయవాడ బస్ స్టాండ్. మనం ఇప్పుడే విజయవాడ సిటీ కూడా దాటేసాము. ఇప్పుడే కీసర టోల్ ప్లాజా రీచ్ అవుతున్నాం మనము. పర్లేదు, స్పీడే ఉన్నది. అవతల రణదీప్ ట్రావెల్స్ కూడా వచ్చింది. టాయిలెట్ బ్రేక్ ఏమో ఇక్కడ ఆపుతుండు. నందిగామ దగ్గర ఒక ఫ్లైఓవర్ అయితే దగ్గర దగ్గర 2 years నుంచి కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక్కడ గోతులు చూస్తారు కదా ఎంత పెద్దగా అయినాయో. ఇగో ఈ వర్షానికి అసలు బస్సు 0 స్పీడ్, ఏం లేదు, ఇక క్లచ్ మీద పోతుంది మొత్తం. అయినా కుదుపులు. బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే నందిగామ టౌన్లోకి వెళ్ళొద్ది. మనం స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ వెళ్తుంది. ఇగో ఇక్కడి నుంచి పోవాలి. కానీ ఇంతగానో గుంతలు అయితే ఎక్కడ చూడలే నేను. అక్కడి నుంచి ఫ్లైట్ మీద వచ్చినట్టుంది. వీడికి రాగానే పల్లెటూరు కన్నా దారుణం అయిపోయింది. ఇక్కడ నందిగామ దగ్గర దాటినాక ఏ టోల్ ప్లాజా ఇది? చిల్లకల్ల టోల్ దగ్గర కూడా ప్యాసింజర్ దిగుతున్నారు, ఒక 5. ఇప్పుడే మనము చిల్లకల్లు టోల్ ప్లాజా రీచ్ అయినాం. రైట్, ఇక్కడ కనపడేదంతా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం జగ్గయ్యపేట టౌను. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ తీసుకుంటే జగ్గయ్యపేట టౌన్లోకి వెళ్ళిద్ది. మనం వయా బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే ఆంధ్ర బార్డర్ దాటి తెలంగాణలోకి ఎంటర్ అవుతున్నాము మనము. ఇక్కడ టాయిలెట్స్ కోసం మన బండి ఒక 15 నుంచి 20 minutes ఆగబోతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒకటి కావేరి బస్సు కూడా ఆగింది. నెక్స్ట్ మన బండి ఇప్పుడు మన సాయిమామ ఎక్కిండిగా. పైలట్ చేంజ్ అయ్యిండు. కరెక్ట్ టైం వచ్చేసి 5 అయింది. 5 o'clock టాయిలెట్స్ కాపారు సూర్యాపేట దగ్గర. హైదరాబాద్ పోయేసరికి ఎంత అయింది మామ? 7:30 వరకు దింపేస్తాడంట ఎల్బీనగర్లో. చూడాలిగా. మన రాజేష్ అన్న నీట్గా ఛాయ్ తెచ్చుకుంటుండు. ఇక మన రాజేష్ అన్న స్లీపే. ఇక ఛాయ్ వేసి పడుకుంటావన్నా? ఇక రేపే ఇక ఏదన్నా. ఇవాళ డ్రైవింగ్ లేదు. మన సబ్స్క్రైబర్లో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే రైట్. ఇప్పుడే మనము సూర్యాపేట టౌన్ ఎంట్రీలో ఉన్నాము. ఇక్కడ ఇంకో బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అవుతుంది, దానివల్ల సర్వీస్ రోడ్ నుంచి వెళ్తున్నాము. సూర్యాపేట నుంచి నగరికల్ రోడ్లో ఒక 5 నుంచి 6 ఫ్లైఓవర్లో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి హైదరాబాద్ వరకు. దానివల్ల రద్దీ పెరిగిపోయింది. మొత్తం సర్వీస్ రోడ్లోనే వెళ్తున్నాయి బండ్లన్నీ. ఇక్కడ బార్కేలు కూడా బాగా పెట్టారు దగ్గరికి.
ఎందుకంటే స్పీడ్ రాకుండా ఇబ్బంది లేకుండా అట్లుంటుంది మరి సూర్యాపేట టౌన్ అంటే. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే వయా ఖమ్మం వరంగల్ కూడా వెళ్ళొచ్చు. ఈ బ్రిడ్జ్ కింద నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. సూర్యాపేట టౌన్ ఇదంతా. వర్షం వైజాగ్లో తగులుకుంది, ఇంతవరకు ఆగుడే లేదు, పడతనే ఉంది తుప్పర. మనం ఇప్పుడే నగరకల్ టోల్ ప్లాజా రీచ్ అవుతున్నాము. అట్లనే దీన్ని కోర్లపాడు టోల్ ప్లాజా అని కూడా అంటారు. 5:20 అయిపోయింది టైము. రైట్, ఇప్పుడే మనము హైదరాబాద్కు లాస్ట్ టోల్ గేట్ ఇదే, మంతంగి టోల్ గేట్. ఇక హైదరాబాద్కు లాస్ట్ టోల్ గేట్ ఇది. ఆల్మోస్ట్ మనం ఈ రైడ్లో మొత్తం అన్ని టోల్ గేట్ చూపెట్టాను, చాలా నీట్గా వచ్చాయి. మన సాయిమామ 100 స్పీడ్లో కొట్టుకొస్తుండు బండిని, చూశారు కదా. లాకు ఉన్న కాడికి దొక్కిసి పెట్టిండు బండిని. సూర్యాపేట నుంచి 40 నిమిషాలనే వచ్చింది. మనం చౌటుప్పల్ వచ్చేసరికి 6:30 అయిపోయింది టైము. ఇదంతా చౌటుప్పల్ టౌను. ఇక్కడ ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ అయింది ఇప్పుడే. ఇగో డివైడర్కు కొట్టేశారు. ఇగో పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, కారు గుద్దేశారా. ఇంతటితో మనకు టోల్ రోడ్స్ ముగింపు. మనం హెచ్వైడికి ఎంటర్ అయిపోయినాం. నెక్స్ట్ తూఫ్రాన్పేట్ నియర్ రామోజీ ఫిలిం సిటీ వచ్చేసాము. ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ వచ్చేసాము. ఇప్పుడే హైదరాబాద్ నియర్ రింగ్ రోడ్. ఇప్పుడే మనము ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అయినాం. నెక్స్ట్ పెద్దంబర్పేట్. ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్గా మనం హయాత్ నగర్లో దిగిపోతాము. మన మామ 6:55 వరకు హయాత్ నగర్లో దింపేశాడు. మనం ఇప్పుడే హయాత్ నగర్ దగ్గరలో ఉన్నాము. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నాను నేను. ఓకే సాయి డార్లింగ్, రైటా? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హయాత్ నగర్లో 2 ప్యాసింజర్ కూడా దిగిపోయారు. రైట్ మామా, బస్సు వెళ్ళిపోతుంది, మళ్ళీ కలుద్దాం.